ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా ఏఐ టెక్నాలజీ యుగం నడుస్తుంది. ముఖ్యంగా చైనా వంటి దేశాల్లో ఏఐ సంబంధించిన మోడల్స్ మధ్య ఒక పెద్ద పోటీ వాతావరణం నెలకొంది. ఇలాంటి టైంలో ఎన్విడియా కంపెనీ వాళ్ళు కొన్ని ఓపెన్ సోర్స్ మోడల్స్‌ని అయితే అనౌన్స్ చేశారన్నమాట. మరి ఈ ఓపెన్ సోర్స్ మోడల్స్‌ని మీరు ఫ్రీగా ఎలా యాక్సెస్ చేసుకోవచ్చు? దీంట్లో ఉన్న ప్రత్యేకతలు ఏంటో ఈ రోజు మన ఏఐ తెలుగు ఛానల్ తెలుసుకుందాం. నమస్తే, నేను మీ కృష్ణ చైతన్య మండేలా, మీరు చూస్తున్నారు ఏఐ తెలుగు. మన ఏఐ తెలుగు ఛానల్ ద్వారా కేవలం 3000 రూపాయలకే ఏఐ బిగినర్ కోర్స్ అందిస్తున్నాం. ఈ కోర్స్ లో ఏఐ బేసిక్స్ నేర్చుకుంటారు. అలానే జాబ్ స్కిల్స్ కావాలి అనుకునే వారి కోసం ఏఐ లెవెల్ 1 ప్లస్ లెవెల్ 2 కలిపి 10,000 రూపాయలకే ఏఐ కాంబో కోర్స్ అందిస్తున్నాం. ఈ కోర్స్ లో ఏఐ ఇంటర్మీడియట్ లెవెల్ వరకు నేర్చుకుంటారు. మీరు ఏఐ కోర్స్ లో జాయిన్ అవుదామనుకుంటే స్క్రీన్ పై కనిపించే నెంబర్ కి వాట్సాప్ చేయండి. ఎన్విడియా తాజాగా తీసుకొచ్చిన కొత్త ఓపెన్ సోర్స్ మోడల్స్ ఏంటంటే నిమిట్రాన్ 3 ఫ్యామిలీ అనే ఒక పేరుతో అయితే మోడల్ తీసుకొచ్చారు. అంటే నిమిట్రాన్ యొక్క ఫ్యామిలీ ద్వారా కొన్ని మోడల్స్ అయితే తీసుకొచ్చారన్నమాట. ఆ పర్టికులర్ పేరుతోనే మనకి 2-3 మోడల్స్ అయితే అందుబాటులో తీసుకొచ్చారు. అందులో ఏంటంటే నిమిట్రాన్ 3 నానో, ఇది ఒక 30 బిలియన్ పారామీటర్ మోడల్ అనమాట. అప్ టు 3 బిలియన్ పారామీటర్స్ని యాక్టివేట్ చేస్తుంది ఎట్ ఏ టైము. హైలీ ఎఫిషియెంట్ టాస్క్ అయితే చేయగలుగుతుంది. రెండోది నిమిట్రాన్ 3 సూపర్ అనమాట. ఇది ఒక హై యాక్యురసీ రీజనింగ్ మోడల్ అనమాట. 100 బిలియన్ పారామీటర్స్ అనేది యాక్టివేట్ చేసుకుంటుంది. మల్టీ ఏజెంట్ అప్లికేషన్స్ కోసం ఈ మోడల్ అయితే బాగా పనిచేస్తుందని చెప్తున్నారు. ఇక నిమిట్రాన్ 3 అల్ట్రా అనమాట. ఇది ఒక లార్జ్ రీజనింగ్ ఇంజిన్ అనమాట. 500 బిలియన్ పారామీటర్స్ని ఇది యాక్టివేట్ చేసుకోగలుగుతుంది. 15 బిలియన్ యాక్టివ్ పర్ టోకెన్ అయితే వాడుకోగలుగుతుంది అనమాట. కాంప్లెక్స్ ఏ అప్లికేషన్స్ కోసం ఈ పర్టికులర్ ఓపెన్ సోర్స్ మోడల్ అయితే ఉపయోగపడుతుందని చెప్తున్నారు. సో ముఖ్యంగా ఎవరైతే ఫాస్ట్గా వర్క్స్ కంప్లీట్ చేద్దాం అనుకున్నారో, కాంప్లెక్స్ టాస్క్ని ఎగ్జిక్యూట్ చేద్దాం అనుకున్న వాళ్ళని దృష్టిలో పెట్టుకుని తీసుకొచ్చిన ఏ మోడల్ అనమాట ఇది. దీనికి సంబంధించిన హైలైట్స్ వచ్చి హగ్గింగ్ ఫేస్ మోడల్ అయితే వీళ్ళు మెన్షన్ చేశారు. బెంచ్ మార్క్ స్కోర్ చూసినది ఎంఎంఎల్యూ ప్రో. ఎంఎంఎల్యూ అంటే అర్థం ఏంటంటే మనకి మ్యాథ్స్ కానివ్వండి, లేకపోతే ఫిజిక్స్, ఇలా డిఫరెంట్ డిపార్ట్మెంట్ సంబంధించిన స్కోర్స్ ఎలా వచ్చినాయి అనేది పాయింట్ అనమాట ఇది. వీళ్ళు ఇప్పుడు ఎన్విడియా సంబంధించిన స్కోర్ వచ్చి 78.3% ఉందని చెప్తున్నారు. నెక్స్ట్ ఏఎంఈ చూసుకున్నైతే ఇది అడ్వాన్స్డ్ మ్యాథమెటిక్స్ రిలేటెడ్ కాంప్లెక్స్ టాస్క్ ని టెస్ట్ చేసే ఒక టెస్టింగ్ అనమాట. సో దానికి సంబంధించి 89.1% అయితే వచ్చినట్టుగా చెప్పేది. ఏఎంఈ 25 వచ్చి విత్ టూల్స్ యూజ్ చేస్తే కనుక ఏకంగా 99.2% స్కోర్ చేసినట్టుగా మెన్షన్ చేస్తున్నారు. నెక్స్ట్ జీపీక్యూ అంటే ఏంటంటే పిహెచ్డి లెవెల్ సైన్స్ రిలేటెడ్ క్వశ్చన్స్ అనమాట. దానికి 75% స్కోర్ అయితే వచ్చినట్టుగా మెన్షన్ చేస్తున్నారు. నెక్స్ట్ లైవ్ కోడ్ బెంచ్ అంటే ఏంటంటే లైవ్లో ఎవరైనా ఇంటర్వ్యూ చేస్తారు కదా, అలాంటి రిలేటెడ్ టెస్ట్స్ అయితే ఉంటాయన్నమాట. దాని స్కోర్ వచ్చి 68.3% అని చెప్తున్నారు. నెక్స్ట్ స్కై కోడ్ వచ్చి మ్యాథ్స్, డేటా, అలానే మనకి సైన్స్ రిలేటెడ్గా ఉన్న టాస్క్స్ అనమాట. దానికి వచ్చి 33.3%గా మెన్షన్ చేశారు. నెక్స్ట్ హెచ్ఎల్ఈ అనమాట, హ్యుమానిటీస్ లాస్ట్ ఎగ్జామ్ అని పిలుస్తారు అనమాట. చాలా కాంప్లెక్స్ రిలేటెడ్ రీజనింగ్ క్వశ్చన్స్ ఉంటాయన్నమాట. దానికి వచ్చి 10.6% అయితే వచ్చినట్టుగా మెన్షన్ చేస్తున్నారు. నెక్స్ట్ మినీ F2F అంటే ఒక ఏ మోడల్ మ్యాథమెటిక్స్ రిలేటెడ్ ఆన్సర్ని ప్రూఫ్తో సహా రాయగలుగుతుందా లేదా అని ఒక టెస్ట్ అనమాట. దాంట్లో వచ్చి 50%. సో ఇలా డిఫరెంట్ డొమైన్ సంబంధించిన స్కోర్స్ అనమాట. ఈ పర్టికులర్ మోడల్ మీరు టెస్ట్ చేయాలంటే కనుక ఎన్విడియా ప్లాట్ఫామ్ నుంచి డైరెక్ట్గా అయితే వీళ్ళు యాక్సెస్ అయితే ఇస్తున్నారు. ఇంకా లింక్ వచ్చి మనకి build.nvidia.com/nvidia/nimitron3 నానో 30B A3B ఈ లింక్ వెళ్తే కనుక మీకు కావాల్సిన ప్రాంప్ట్ బాక్స్ అయితే ఓపెన్ అవుతుంది. మీకు ఏమైనా క్వశ్చన్స్ ఉంటే వాటిని అయితే అడగచ్చు అనమాట. నేను కాంప్లెక్స్ రిలేటెడ్ క్వశ్చన్ అడగడానికి నేను ఇచ్చిన ప్రాబ్లం ఏంటంటే, ఒక రియల్ వరల్డ్ ప్రాబ్లమ్ సాల్వ్ ఉంది. భారతదేశం 2030 సంవత్సరం కల్లా కనీసం 40% ఎలక్ట్రిక్ 2 వీలర్స్ ని ఇండియాలో మొత్తం 40% ఈవీ 2 వీలర్స్ ని యూజ్ చేయాలనుకుంటున్నారు. అలాంటప్పుడు ఎటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ బిల్డ్ చేయాలి, పాలసీస్ ఏమి ఉండాలి, అలానే ఒక ఫేజ్ వైజ్ రోడ్ మ్యాప్ కావాలని చెప్పి నేను ఒక ప్రాంప్ట్ ఇచ్చాను. ఇప్పుడు ఎంటర్ మీద క్లిక్ చేస్తున్నాను. మీరు గమనిస్తే కనుక విత్ ఇన్ సెకండ్స్లో మనకి ఆన్సర్ ఇస్తుంది. యూజువల్గా మనకి ఇలాంటి కాంప్లెక్స్ రిలేటెడ్ ప్రాంప్ట్స్ ఇచ్చామనుకోండి, ఈవెన్ చాట్‌జీపీటీ కానివ్వండి, లేకపోతే జెమినీ మోడల్స్ ఏదైతే ఉంటాయి, టైం తీసుకుని మనకు రెస్పాన్స్ అవుతుంది అనమాట. లైక్ డీప్ థింక్, అలాగే థింకింగ్ అని చెప్పి వెళ్ళిపోయి డీప్ రీసెర్చ్ అనే ఒక ఆప్షన్లోకి వెళ్ళిపోయి చాలా ఎక్కువ టైం తీసుకుంటుంది. బట్ ఈ మోడల్ చూడండి, చాలా ఫాస్ట్గా మనకు ఒక రోడ్ మ్యాప్ అనేది రికమెండ్ చేస్తుంది అనమాట. 2035కి ఈవీ 2 వీలర్ ఎంత స్టాక్ ఉండాలి, అలానే బ్యాటరీ కాస్ట్లు తగ్గించాలి. నెక్స్ట్ పైన చూసుకున్నట్లయితే బ్యాటరీ ప్రైస్ ఏదైతే ఉంటుందో దానికి సంబంధించిన ప్రైసింగ్ గురించి ఒక ఇన్ఫర్మేషన్ ఇచ్చింది. రిలయబుల్ యాక్సెసిబుల్ ఛార్జింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ బిల్డ్ చేయాలి. స్టేబుల్ ఇన్సెంటివ్ డ్రివెన్ రెగ్యులేటరీ ఎన్విరాన్మెంట్ కావాలి. అలానే టోటల్ కాస్ట్ ఆఫ్ ఓనర్షిప్ ఏదైతే ఉంటుందో దాన్ని తక్కువ కింద తీసుకురావాలి. అలానే సేల్స్ అనేవి పెంచుకోవాలి. ఇలా డీటెయిల్గా బ్రేక్ డౌన్ చేసుకుని మనకి ఆన్సర్ అయితే ఇచ్చింది. నెక్స్ట్ నేను ఇచ్చిన ప్రాబ్లం ఏంటంటే, ఒక స్టెప్ బై స్టెప్ ప్లాన్ కావాలి. ఒక మొబైల్ యాప్ని లాంచ్ చేద్దాం అనుకుంటున్నాను. ఐడియా నుంచి యాప్ స్టోర్ రిలీజ్ వరకు టెస్టింగ్ మరియు మార్కెటింగ్ టైమ్లెస్ ఇవన్నీ కూడా దృష్టిలో పెట్టుకుని నాకు ఒక ప్లాన్ ఇవ్వమని చెప్పి ఒక ప్రాంప్ట్ ఇస్తున్నాను. సో ఇది కూడా మనకి చాలా ఫాస్ట్గా రెస్పాన్స్ ఇచ్చి చూస్తే కనుక ఏం సజెస్ట్ చేసిందంటే,
ప్రాబ్లమ్ స్టేట్మెంట్, వాల్యూ ప్రపోజిషన్, అలానే సెకండరీ రీసెర్చ్ చేయాలి, అలానే ప్రైమరీ వాలిడేషన్, లీన్ బిజినెస్ మోడల్ క్యాన్వాస్ రెడీ చేసుకోవాలి. నెక్స్ట్ యూజర్ ఫ్లో డయాగ్రామ్స్, వైర్ ఫ్రేమ్స్, క్లిక్ త్రూ ప్రోటోటైప్, అలానే డిజైన్ సిస్టమ్ క్రియేట్ చేసుకోవాలి. ఇంటిగ్రేషన్ టెస్టింగ్, సో ఇవన్నీ టెస్ట్ చేసిన తర్వాత ఫైనల్గా మీరు మార్కెటింగ్లోకి వెళ్ళాలని చెప్పి డీటెయిల్గా మనకు ఆన్సర్ అయితే ఇచ్చిందనమాట. నెక్స్ట్ ఒక పైథాన్ కోడ్ రిలేటెడ్గా నాకు కోడింగ్ రాయాలని చెప్పి డేటాని తీసుకుని ఏపీఐ ద్వారా మనకి SQL లైట్ డేటాబేస్లో ఎలాగ లింక్ చేయాలి అని చెప్పి ఒక ప్రాంప్ట్ అయితే ఇచ్చాను. మీరు చూడండి ఎంత ఫాస్ట్గా ఇచ్చిందంటే సుమారుగా ఒక 10-15 సెకండ్స్ లోపలనే మనకి ఆన్సర్ అయితే ఇచ్చేసింది అనమాట. పైథాన్ కోడ్ సంబంధించిన డీటెయిల్స్ అయితే మెన్షన్ చేస్తుంది, డేటాబేస్ స్కీమా గురించి మెన్షన్ చేస్తుంది, అలానే ఫుల్ స్క్రిప్ట్ అని చెప్పింది, అలానే స్క్రిప్ట్ గురించి స్క్రిప్ట్ ఇచ్చేసింది. నెక్స్ట్ హౌ ఇట్ వర్క్స్ అని దానికి సంబంధించి డీటెయిల్స్ ఇచ్చింది, రన్నింగ్ ద స్క్రిప్ట్ ఎలా చేయాలని మెన్షన్ చేసింది, ఎక్స్టెండింగ్ ద స్క్రిప్ట్ అనే పాయింట్ ఇచ్చింది. ఇలా డిఫరెంట్ ఏరియాస్ అనేది కవర్ చేస్తూ వచ్చింది అనమాట. నెక్స్ట్ నేను ఇచ్చిన ప్రాంప్ట్ ఏంటంటే హైదరాబాద్ నుంచి ఢిల్లీకి ఒక టూర్ కావాలి, 15,000 రూపీస్ బడ్జెట్ ఉంది, 3 రోజుల లోపల అని చెప్పి ఒక టఫ్ ఛాలెంజ్ అయితే ఇస్తున్నాను. అది ఏం సజెస్ట్ చేస్తుందో చూద్దాము. సో మనకి ఏం సజెస్ట్ చేసిందంటే ఎయిర్వేస్ కానివ్వండి, లేకపోతే ట్రైన్ ద్వారా అయితే వెళ్ళాల్సి వస్తుంది. సో ట్రైన్ సంబంధించింది అయితే కనుక స్లీపర్ని అయితే బుక్ చేసుకోవాలి, హైదరాబాద్ లేదా కాట్రా అనే ఒక రూట్ ద్వారా అయితే. ఆ తర్వాత ఢిల్లీకి వెళ్ళిన తర్వాత ఇక్కడ చెక్అవుట్ చేసుకోవాలి, దాని తర్వాత రెడ్ ఫోర్ట్కి వెళ్ళాలి, లంచ్ చేయాలి, తర్వాత జమ్మా మసీద్కి వెళ్ళాలి, తర్వాత రాయ్ ఘాట్, ఇండియా గేట్ని విజిట్ చేయాలి, తర్వాత డిన్నర్ చేయాలి, ఆ తర్వాత హోటల్కి వెళ్ళి రెస్ట్ తీసుకోవాలి అని చెప్పి డే 1 సుమారుగా 940 రూపాయలు అవుతుందని మెన్షన్ చేస్తుంది. డే 2 వచ్చి 960 రూపాయలు సజెస్ట్ చేస్తుంది. డే 3 వచ్చి సుమారుగా 680 రూపాయలకి అయితే మెన్షన్ చేస్తుంది అనమాట. చిన్న ప్లాన్ ఏంటంటే ఎయిర్ టికెట్స్కి ఎక్కువ ప్రైస్ పెట్టుకోమని చెప్పింది, మిగిలిన అన్ని కూడా లోకల్గా తిరిగే వాటిని కొంచెం కాంప్రమైజ్ అవ్వమన్నట్టుగా అయితే మెన్షన్ చేస్తుంది అనమాట. ఈవెన్ కొన్ని ప్లాన్స్ కూడా చెప్పింది, మీరు టికెట్స్ ఎలా బుక్ చేసుకోవచ్చు, ట్రైన్స్ ఎలాగా, అకామిడేషన్ ఏం చేయాలి, హ్యాక్స్ కూడా మనకు మెన్షన్ చేస్తుంది అనమాట. టైం టు టైం షెడ్యూల్ అయితే ఇచ్చింది. అలానే నిమిట్రాన్ సంబంధించిన ఇంకొన్ని మోడల్స్ కూడా ఉన్నాయన్నమాట. సోప్రాన్ ఇంకొక మోడల్ కూడా ఉంది. మీరు దాన్ని యాక్సెస్ చేసుకోవాలంటే ఇక్కడ లెఫ్ట్ సైడ్లోకి వెళ్ళి దాన్ని క్లిక్ చేస్తే కనుక మీకైతే చూపిస్తుంది అనమాట. ఉదాహరణకి ఇందులో మీరు మ్యాథమెటిక్స్ రిలేటెడ్ క్వశ్చన్స్ అడిగినా కూడా మీకు ఆన్సర్స్ అయితే ఇస్తుందని చెప్తుంది. సాల్వ్ అని చెప్పి ఒక మ్యాథమెటిక్స్ రిలేటెడ్ క్వశ్చన్ అయితే ఇచ్చాను. సో మ్యాథమెటిక్స్ క్వశ్చన్ చాలా ఫాస్ట్గా మీకు అయితే ఆన్సర్ అయితే ఇచ్చేస్తుంది అనమాట. సో నిమిట్రానే కాదు, ఈవెన్ మీకు వేరే మోడల్స్కి యాక్సెస్ చేసుకోవాలన్నా కూడా ఎన్విడియా సంబంధించిన ఈ వెబ్సైట్లోకి వెళ్తే మీరు వేరే మోడల్స్ కూడా యాక్సెస్ చేసుకోవచ్చు. ప్రజెంట్ అయితే వీళ్ళు చెప్పిన రీజనింగ్ మోడల్ అయితే నిజంగా చాలా ఫాస్ట్గానే మనకి రెస్పాన్స్ అయితే ఇస్తుంది అనమాట. సో మీరు ఎవరైనా రీజనింగ్ రిలేటెడ్గా మీకు ఏమైనా క్వశ్చన్స్కి ఆన్సర్ తెలుసుకోవాలనుకుంటే ఇక్కడైతే మీరు ట్రై చేయొచ్చు. దీంట్లో మీరు ఇన్పుట్ ఫైల్స్ ఇద్దామనుకుంటే మాత్రం ఎన్విడియా వీళ్ళు ఇచ్చిన ప్లాట్ఫామ్లో అయితే డైరెక్ట్గా ఇన్పుట్ PDF ఫైల్స్ లాంటివి ఇచ్చి మీరు క్వశ్చన్స్ అడగడానికి అయితే నాకు ఆప్షన్ కనిపించలేదు. ఒకవేళ అది ఏమైనా ఎనేబుల్ చేస్తే రాబోయే రోజుల్లో దాని గురించి కూడా మెన్షన్ చేసి ఒక వీడియో అయితే చేయడం జరుగుతుంది. ఇది ఎన్విడియా కంపెనీ వాళ్ళు రీసెంట్గా మార్కెట్లో తీసుకొచ్చిన ఓపెన్ సోర్స్ మోడల్ సంబంధించిన సమాచారం అండి. అలానే మన ఏ తెలుగు ఛానల్ తరపున కేవలం 3,000 రూపాయలకి ఏ సంబంధించిన బిగినర్ కోర్స్ అయితే ఇస్తున్నాము. ఏ లెవెల్ 1 ప్లస్ లెవెల్ 2 కాంబో కోర్స్ని 10,000 రూపాయలకి ఇస్తున్నాం. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉండి మన ఏ కోర్సులు జాయిన్ అయితే ఒకటి స్క్రీన్ పై నుంచి నెంబర్కి వాట్సాప్ చేయండి. లేటెస్ట్ ఏ కోసం ఏ తెలుగు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.